వచ్చిండా ఇప్పుడు కూడా కొట్లాడుతున్నాడు సారు, రేపు కూడా కొట్లాడతాడు. వీళ్ళు ఏం చేసిరంటే మొత్తం ఎక్కడికక్కడ దోసుకుంటున్నారు. దళారులతో కుమ్మక్కయింది, మిల్లర్లతో కుమ్మక్కయింది, బయట ధాన్యం వీళ్ళు మక్కలు గుంట వాళ్ళు ఉంటారు కదా వ్యాపారులు, వాళ్ళతో కుమ్మక్కయి కమిషన్లు తీసుకొని మీ కాడ వాళ్ళు బతుకుదేరు మీకు ఆగం చేసి వాళ్ళకి పైసలు పెట్టేటట్టు వీళ్ళకి కమిషన్లు ముట్టేటట్టు ఆలోచన చేస్తారు. అందుకే రేపు వరంగల్లో పెద్ద ధర్నా పెట్టి గడుబడి చేసి ప్రభుత్వాన్ని ఆగం చేసి అయినా సరే మీకు మక్కలు కొనిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ధైర్యంగా ఉండుండ్రి. బోర్డు పెట్టినట్టు బయట 1,30,000 సంచులు నిండిపోయింది నర్సంపేట మార్కెట్ లా, ఎవరు రావద్దని బోర్డు పెట్టినట్టు మార్కెట్ బంద్. ఒక ఎకరానికి మక్కలు పండించడానికి ఎంత అయింది మీకు పెట్టుబడి? ఎంత అయింది? 15,000. మరి అవన్నీ వస్తాయి వీళ్ళ పరిస్థితి చూస్తుంటే. కలెక్టర్ గారు చెప్పిన, స్థానిక ఎమ్మెల్యే గారికి అనేక పత్రాలు చెప్పిన, ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఫోన్ కూడా ఎవరైతే పరిస్థితులు అధికారులు అయితే. కాబట్టి మేమే అందరం కలిసి టీమ్గా తయారై మనం కోఆర్డినేట్ చేద్దాము. వెహికల్స్ అవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేమే అక్కడ పోయి భోజనాలు పెట్టన్నా రైతులను కాపాడుకున్నామని చెప్పి, ఎండలు కదని చెప్పి మేము గుల్లాపాడు గోదాం దగ్గర పోయి అక్కడ చూస్తే ఆడ స్పేస్ ఉన్నది 25,000 బస్తాల స్పేసే ఉన్నది. ఆడ 1,10,000 బస్తాల సామర్థ్యం గలటువంటి వాహనాలు లోడ్ అయ్యి ఆడ వెయిటింగ్ లో ఉన్నాయి. రైతులు అరగోసపెట్టే కాకుండా వెయిటింగ్ ఛార్జ్ ట్రాక్టర్ కు 2,000, డీసీఎం 3,000 పర్ డే రైతు కట్టాలి. అసలు కాంటా అయిన తర్వాత వీళ్ళకు చిట్టిస్తారు. ఇచ్చిన తర్వాత రైతుకి ఏం సంబంధము? రైతులు నెల రోజులు బట్టి కాంటా అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. అవి లారీలు ఎత్తదాకా మీరు ఇక్కడ ఉండాలంటారు సార్. వెయిటింగ్ ఛార్జ్ మీరే కట్టాలి. గేట్ దాటదాకా మీదే బాధ్యత. సంచులు మీరే కొనుక్కోవాలి, సుతులు మీరే తెచ్చుకోవాలి, మీరే తెచ్చుకోవాలి. మొత్తం వెయిటింగ్ ఛార్జీలు మీరే, ట్రాక్టర్ కిరాయి మీదే, మొత్తం మీరు చేసి వాళ్ళకు కాటకేసి అక్కడ అప్పచెప్పాలి. ఏం చేస్తాం, ఏ కిలో వస్తలేవు అని చెప్తాము. వాళ్ళని మాట్లాడద్దని చెప్పండి. సీరియల్ నెంబర్ అడిగినప్పుడల్లా ఫస్ట్ నెంబరు 20 నెంబర్ 30 నెంబరు 3 రోజుల నుంచి జరుగుతారు. అయ్యే 30 నెంబర్ బయట ఎంత బయట 28,617 ఎన్ని రోజులు ఎదురు చూడాలి మరి ఇక్కడ? 22 నెలలు అవుతుంది. ప్రభుత్వం మరి ఇవ్వాలన్న గ్యారెంటీ తీసుకోకపోతే మేము ఇవ్వాలంటలేదు సార్. ఎమ్మెల్యే గారు కానీ మనిషి రైతులు రాహుల్ గాంధీ వరంగల్కి దగ్గర అన్ని పంటలకు పంటలకు కూడా 500 బోనస్ ఇస్తా, వరికి ఇస్తా, శనగలకు ఇస్తా, జొన్నలకు ఇస్తా, పత్తికి ఇస్తా, అన్నిటికీ 500 బోనస్. రైతు బంధు 15,000 ఇస్తాను. అట్లాగే 24 గంటల కరెంట్ అన్నారు. చెప్పుకుంటూ పోతే చాలు 2 లక్షల రుణం మాఫీ. ఇలా కౌలు రైతులకు రైతు బంధు ఇస్తాను. ఇలా 34 హామీలు ఇస్తే కూడా రేపు వరంగల్లో మరి అవన్నీ ఇలా హౌస్ఫుల్ బోర్డు పెట్టింది నర్సంపేటలో. సుదర్శన్ రెడ్డి గారు పిలిస్తే అందుకే వచ్చింది. 1,30,000 బ్యాగులు ఇవ్వాలా ఈ మార్కెట్ ఆడుతుంది. వీటిని కనీసం ఎత్తుకపోయేటోడు లేవు, లారీలు లేవు, అమలు లేరు, కనీసం మీకు నీళ్ళ వసతి లేదు. చూసి మీకు ధైర్యం చెప్పి, ఎలక్షన్ లేదు, రాజకీయం లేదు, ఏం లేదు, మీకు ధైర్యం చెప్పి ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీసి ఏమైంది, మీకు ఏం రోగం వచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వస్తే కూడా కొన్నామా లేదా? 7,000 సెంటర్లు
ఇంకోటి ఇప్పుడు ప్రభుత్వం కటింగ్లు పెట్టి సీలింగ్లు పెడుతుంది. ఒక ఎకరంకి మీరు 40 క్వింటాలు పండిస్తే 26 కొట్టమండి, మిగతాది కొడుకున్నా మళ్ళీ వాన పడ్డదండి. వాన పడితే ఏం చేయాలి? మనబడాలని చూస్తాను సార్. వాన పడితే బోర్డు బిక్కులు రైతు లేనిదే రాజ్యం లేదన్నారు, రైతు లేనిదే అన్నం లేదన్నారు, రైతు లేనిదే అన్నం లేదన్నారు. తర్వాత పాండ్య ఇప్పతున్నాడు 4 ఎకరాలు మొక్కలు వేసిన కొద్దిగా ఎండుకుంటా పడుకుంటా 210 బస్తాలు అయింది సార్. కాంటా అంటే 2 వీటితో ఫస్ట్ ఏమన్నారు అట్లే కాంటా పెట్టిళ్ళు, తర్వాత తుర్పాల పోయమన్నారు, తర్వాత ఏదో పట్టాలు ఏంది భూమి నాటి చేసి అది ఫస్ట్ అప్లోడ్ చేసి మళ్ళీ కాదన్నారు. దాని చుట్టూ తిరిగినాం, దీని చుట్టూ తిరిగినాం, తిరిగి అయినాక కాంటాలు ఇప్పుడు మొన్న కాంటా పెట్టిళ్ళు, కాంటా పెట్టినాక మళ్ళీ నిన్న చూపెడితే బాబు నీ పేరు మీద లేదు అంటే మళ్ళీ పట్టవులు కావాలి, ఎక్కడ కావాలి వీళ్ళని ఆడించి పెట్టినాం. ఇప్పుడు దాకా దాని ఇప్పుడు వర్ష లేదు, వాయి లేదు, కాంటా పెట్టు లీడర్ ఎవరు లీడర్ ఇప్పుడు హమాలీలో ఒక లీడర్ కాంటా ఒకటి, మా మార్కెట్ చైర్మన్ ఒకటి, సూసైడ్ ఉంది ఎవరి. ఇప్పుడు చెరువు ఉన్నప్పుడు మత్తడి ఉన్నది, తూ ఉన్నది సార్ ఉన్నది బాబు, మేము చేయాలి ఎక్కడ పోయింది ఎక్కడనే పోతాయి ఆగినే ఇంట్లో ఉంటాయి అని. అది రైతులు లేదు, ఈ రైతులు ఎందుకు బాధ మీద వర్షం పడాలని చూస్తాలా, ఈ రైతు మళ్ళీసారి పంట ఏవద్దని చూస్తాలా. మరి ఏంటిది ఈ రైతుల బాధ? అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు మేము ఈ రైతులు ఎందుకు ఈ భూమి మీద పంట పండించేది ఎందుకు? రైతులు ఎందుకు అంటారు? మరి ఏ ప్రభుత్వం ఆదుకుంటుంది? అప్పుడు ఊరియా బస్తాల కొరకు లైనే, ఏ మందు కొన్నా లైనే, ఈడ వచ్చిన లైనే, ఈడ బొమ్మటి ఆడ బొమ్మటి ఆడబడి ఎట్లా సావాలి? మా పంట గురించి నష్టపరిహారం లైనే, చెప్పుల లైన్ పెట్టాం సార్, చెప్పుల లైన్ తువారాలు పెట్టాం. ఇంటికాడ నుంచి ఫోన్ చేస్తే ఆటో పొలానికి కాడ షాప్ నుంచి చేసుకోరామంటే ఫోన్ పే చేస్తే యూరియా బస్తా బైక్ అది సార్. ఒకటే చెప్తున్నాను, మళ్ళా వీళ్ళు ఏం చేసినా వీళ్ళు నేను ఎంత లొల్లి పెట్టినా ఎంత గడబడి చేసినా దున్నపోతు మీద వాన పట్టేటప్పుడు ఒకటి మాత్రం పక్క, ఈ రాబందులు పోవాలి, రైతు బంధు కేసీఆర్ రావాలి, అది పక్కా జరగాలి. కానీ ఇప్పుడు కొనిపించాలి, అది బరాబర్ మేము వెంబడబడతాం. వాళ్ళు వెంబడబడి గల్ల పట్టుకొని మొత్తానికి అయితే అవసరమైతే ధాన్యం కుప్పలు తీసుకుపోయి కలెక్టర్ గంట పోషణ సరే కొనిపిస్తాం. మీరు బేజారు కాకురి, ఆగం కాకురి. ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు 10 రూపాయలు వస్తుందండి మార్కెట్ వస్తే 10 రూపాయలు లేదు, 10 రూపాయలు పైసలు వచ్చేటప్పుడు లేదు. మొన్న పెళ్లి వేసి ఖర్చుల పైలను ఈ పైసలు అన్న తర్వాత ఎండాకాలం ఏం పని చేస్తాను అట్లనే వారంలో తిరిగే నమ్ముకుందామంటే కొనేటోళ్ళు లేడు, తీసుకోపోయేటోడు, కాటా పెట్టేటోళ్ళు లేరు. భగవంతుడు మా మంది అంతటా పడుతుంది. ఈ నర్సంపేట మీద వర్షం పట్టలేదు, అది మీ దేవాలన ఈ ప్రభుత్వం దేవాలన రైతుల దేవాలన మాకు వర్షం